సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. సార్వత్రిక ఎన్నికల అనంతరం దర్శి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు ప్రధాన కారణం దర్శి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91% పోలింగ్ నమోదు కావడమే. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇరు పార్టీల అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఉన్న అవకాశాలను ఒకసారి పరిశీలించినట్లయితే వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై కేవలం మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు అయితేనే గెలుపు సాధ్యం. ఆయన కాకుండా వేరే ఎవరైనా బూచేపల్లి గెలుపు సునాయాసమే అని అనుకునే తరుణంలో దర్శి తెదేపా కూటమి అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారైంది. ఆ వెంటనే అట్టహాసంగా భారీ ర్యాలీతో ఆమె దర్శిలో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రసంగాలతో దర్శి ప్రజలను ఆకట్టుకుంది. ప్రత్యర్థిపై విమర్శలు, దర్శి నియోజకవర్గంలో తాను చేపట్టనున్న అభివృద్ధికి సంబంధించి హామీలను సూటిగా ప్రజలకు తెలియజేశారు. ప్రధానంగా మహిళల ఆదరాభిమానాలు గెలుచుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడి సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందారు. తద్వారా గొట్టిపాటి లక్ష్మి గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఆమె భర్త కడియాల లలిత్ సాగర్, మామ కడియాల వెంకటేశ్వరరావు, చిన్నమామ కడియాల రమేష్, గొట్టిపాటి భరత్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో పాటు గొట్టిపాటి కడియాల కుటుంబ సభ్యులు తదితరులు దర్శి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం చేపట్టి తెదేపాలోకి జోరుగా చేరికలను ప్రోత్సహించారు. అలాగే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతు కోరడం, అనంతరం నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపు నేతలను వైకాపా నుంచి తెదేపాలోకి ఆహ్వానించారు. దీంతో ప్రత్యర్థిని పూర్తిగా ఇరకాటంలో పడేశారు. నామినేషన్కు సైతం దివంగత నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాను తీసుకొచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు సభ ఏర్పాటు, దర్శి నియోజకవర్గానికి చంద్రబాబు ఇచ్చిన 12 హామీలు, ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ ద్వారా తెదేపా, జనసేన, బీజేపీ క్యాడర్లో ఉత్సాహం నింపారు. పోలింగ్కు ముందు ప్రధాన ఘట్టమైన పోల్ మేనేజ్మెంట్లో సైతం తెలుగుదేశం పార్టీ ముందంజలే ఉండడం గెలుపుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొత్తం మీద గొట్టిపాటి లక్ష్మి ముమ్మర ప్రచారం, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతు, పార్టీలో చేరికలు, పోల్ మేనేజ్మెంట్ ఇవే దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపునకు ప్రధాన కారణాలుగా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Revolution.